అవుట్ ఆఫ్ కంట్రీస్ ఇండియన్ కల్చర్, మిగిలిన కల్చర్, అవును. ప్రజెంట్ ఇండియన్ లైఫ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, అవుట్ ఆఫ్ కంట్రీ లైఫ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో దాని మీద డిస్కస్ చేద్దాం నెక్స్ట్. తప్పకుండా సార్, తప్పకుండా. అండ్ ఎందుకంటే అంటే పబ్లిక్ కూడా తెలియాలి, మన ఇండియన్స్ తెలియాలి. ఇప్పుడు పాకిస్తాన్లోని బంగ్లాదేశ్ అటుపక్క వెళ్తే పెట్రోల్ 300 లీటర్లు, లీటరు 300 రూపాయలు. ఇక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత కంట్రోల్ చేసింది. మొన్న ఇన్ఫ్లేషన్ వచ్చింది, మొత్తం రష్యన్స్ ఎవడు డీజిల్ పెట్రోల్ క్రూడే కొనొద్దని చెప్పి శాంక్షన్స్ అన్నీ. కానీ ఎలా ఒకలాగా మనం డిప్లొమాటిక్గా మాట్లాడి చేసుకొని ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా మనం సఫర్ అవ్వకుండానే పెట్రోల్ మన నార్మల్ రేట్ 100 రూపాయలు దొరుకుతుంది కదా. ఇవన్నీ తెలియదు ఎవరికి. నాకు తెలిసి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేటప్పటికి ఇరాన్కి 32,000 కోట్లెంతో ఎలక్షన్ల ముందు సోనియా గాంధీ అప్పు చేసి పెట్రోల్ రేట్ పెరగకుండా తగ్గించి ఇచ్చింది. అప్పు చేసి ఎలక్షన్ల ముందు ఆయన ఓడిపోయారు, కాంగ్రెస్ రాలేదు, బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చిన ఫస్ట్ చేసింది ఆ ఇరాన్కి ఇవ్వాల్సిన 32,000 కోట్ల అప్పు తీర్చింది. కాంగ్రెస్ వాళ్ళు చేసింది పెట్రోల్ కోసం. ఎలక్షన్ల ముందు వీళ్ళు వేరే కంట్రీల దగ్గర అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టేస్తారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనల్ని ట్యాక్సులు పెంచేసి మనల్ని లాగేస్తారు. అంతవరకు అదే గవర్నమెంట్. ఇప్పుడు వచ్చిన మోడీ గవర్నమెంట్ అట్లా కాదు. ప్రతిదానికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్ని పెట్టింది. అట్ ది సేమ్ టైం మన సెక్యూరిటీ వింగ్ అజిత్ దోవల్ గారు కానీ, ఆ సుబ్రహ్మణ్యం గారు కానీ, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కానీ, ఒక్క మినిస్టర్ కూడా 10 yearsలో ఒక్క స్కామ్ చూసాను ఎప్పుడైనా? సింపుల్ కదా, అక్కడ తెలిసిపోతుంది కదా. అవును సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 6 months ఒక స్కామ్, 2G స్కామ్ అని, బోగి స్కామ్ అని, ఏదో స్కామ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు విజయ్ మాల్యా వీళ్ళందరూ అంటారు డబ్బులు వీళ్ళు మోడీ ఇచ్చేసాడు, అదాని వీళ్ళకి ఇచ్చాడు, వీళ్ళకి ఇచ్చాడు, ఇదని. డబ్బులు ఇచ్చిన అన్నీ వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చారు. ఈయన మొత్తం రూపాయితో పాటు కూడా వసూలు చేశాడు. 80% రికవరీ చేశాడు. ఇవన్నీ ఏం చేస్తారు, ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పేసి బ్యాంక్స్కి పడేస్తే వాళ్ళు మనమే కొడతారు. ఒక్కొక్కటి 15,000 లక్షల కోట్లు పడిపోతున్నారు. ఇప్పుడు నువ్వు మోడీ చాలామందికి ఇంకా తెలియదు. ఒకవేళ బీజేపీ రాకుండా వేరే గవర్నమెంట్ వచ్చినా ఎవడైనా ఇప్పుడు పబ్లిక్ ఫండ్లో కానీ గవర్నమెంట్ ఫండ్ కానీ ముట్టుకున్నాడంటే దానికి అంత సెక్యూరిటీ సిస్టమ్ పెట్టాడు. తేనె తొట్లో నువ్వు తేనె కోసం చేయట్నట్టే దానికి అంత కంట్రోలింగ్ సిస్టమ్స్ అన్నీ ఇప్పుడు తెలియదు. ఈ బీజేపీ గవర్నమెంట్ దిగిన తర్వాత తెలుస్తుంది. విత్ ఇన్ 1 yearలో వెళ్ళిపోతారు జైలుకి అందరూ. సీఎంలో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అవును సార్. అంటే అయిపోయింది ఇప్పుడు. మోడీ ఏం చేస్తాడని చాలామంది తెలియదు. ఇవన్నీ ఎప్పుడైతే మోడీ దిగిపోయిన తర్వాత తెలుస్తుంది. మోడీ ఇన్ని చేశాడా ఇంతకాలం అని. ఇప్పుడు ఎవడు ముట్టుకోవడానికి లేదు. ఎవడో ఒక బ్యాంకులో స్టేట్ బ్యాంక్ లాట్లో ఇష్టం వచ్చినట్టు 10,000 కోట్లు 20,000 కోట్లు తీసేసుకోవడానికి లేదు. ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ. అది ఫర్ ఎగ్జాంపుల్ నా ఫర్మ్ అకౌంట్ కూడా నేను కరెంట్ అకౌంట్, నాకు ఓడి అకౌంట్ ఒక బ్యాంకులో ఉంటే డిఫరెంట్ బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఉంది, తీయించేసాడు అన్నీ. నీకు ఓడి అకౌంట్ ఎక్కడ ఉంటే ఖచ్చితంగా అదే బ్యాంకులో ఉండాలి కరెంట్ అకౌంట్. అది దేనికి పెట్టారు ఈ రూల్ అని అంటే నాకు ఇది జరిగి ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది. దేనికి పెట్టారు ఈ రూల్ అని అంటే చట్టం మార్చారు మొన్నే అన్నారు. ఏంటి చట్టం అని 5 years బ్యాక్ విజయ్ మాల్యా గారు వీళ్ళందరూ అప్పుడు కింగ్ ఫిషర్ వీళ్ళందరూ పట్టుకెళ్ళి వెళ్ళిపోయారు కదా. వాళ్ళు ఎలా పట్టుకెళ్ళిపోయారు, నీకు ఒక దగ్గర బ్యాంకులో లోన్ తీసుకున్నారు, బిజినెస్ సక్సెస్ఫుల్గా వేరే బ్యాంకులో రన్ అవుతున్నాయి. ఈ బ్యాంకులో లోన్ తీసి ఈ బ్యాంక్కి డిఫాల్టర్ అయిపోయాడు. మిగిలిన బ్యాంకులో చక్కగా బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అట్లా అవ్వదు. నీకు లోన్ ఏ బ్యాంకులో ఉంటే నీ బిజినెస్ సంబంధించిన అకౌంట్లు కూడా ఆ బ్యాంకులోనే ఉండాలి. ఇన్ కేసు నువ్వు పారిపోయావనుకో నీ ఇవన్నీ జప్తు చేసుకుంటారు. రెస్పాన్సిబిలిటీ ప్రతిదీ లింకప్ చేసి పెట్టాడు. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఈ కవిత వీళ్ళందరూ దొరికిపోయారంటే స్కామ్స్లో అట్లా ఏంటనుకున్నాం. దిగిన తర్వాత తెలుస్తుంది ఒకటికి అన్ని హామీలు ఇచ్చి సీఎంలు అయిపోతున్నారా, సీఎంలు కూడా వెళ్ళిపోతారు నెక్స్ట్ జైలుకి. అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంప్లిమెంటేషన్ చేసాడు ఆయన. మోడీ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒకరోజు చాలు ఆయన చేసింది 10 ఏళ్ళు. అంటే ఇంతకుముందు మీరు నాకు చాలా టాపిక్స్ చెప్పారు. ఇండియాలోని ఇప్పటి వరకు మణిరత్నం బొంబాయి సినిమా ఇవన్నీ వచ్చిందని సినిమా పరంగా మనం మాట్లాడుకుని వస్తున్నాం ఈ రోజు వరకును. ఆయన టైంలో బొంబాయి అల్లర్లు జరిగిన కానీ విపరీతమైన బాంబు దాడులు కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తాయి. మెయిన్ టాపిక్ ఏంటి, అప్పట్లో పెద్ద ఎంత హింస జరిగింది, హిందూ ముస్లిమ్స్ గొడవలు, రామ మందిరం, బాబ్రీ మసీద్, ఇవన్నీ సింపుల్. ఒక బుల్లెట్ లేదు, ఏమీ లేదు, అయిపోయిందా. కాశ్మీర్ ఎంత పెద్ద ఇష్యూ, ఒక బుల్లెట్ లేదు. అంటే వాళ్ళు
ఏదో అంటారు కదా, సర్వైవల్ కోసం పార్టీని రన్ చేసుకోవడం కోసం ఇలాంటివి ఇష్యూస్ని వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే సాల్వ్ చేసినట్టు యాక్ట్ చేస్తారు, కానీ సాల్వ్ చేయరు. ఇక్కడ అలా కాదు, యాక్ట్ చేయాల్సిన లేదు, ముందు సాల్వ్ అంటే సాల్వే, ఇంక దాని గురించి ఎవరు మాట్లాడుకోకూడదు. అలాగని మేము చేస్తాం అని కూడా వాళ్ళు చెప్పుకోవట్లేదు పబ్లిసిటీ ఎక్కడ. ఇంక అర్థమైందా? అవును సార్, అవును. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ మన జీడిపి పెరగాలి, ఇది ఏంటి, ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు చైనా కూడా మన మీద వారికి వస్తాడు, పాకిస్తాన్ వారు వస్తాడు, మన ఇంటర్నల్లో కొంతమంది ఉన్నారు, ఇండియా అంటే పడలేని వ్యక్తులు ఇండియాలోనే ఉంటారు, మళ్ళీ ఇండియా వదిలేళ్ళరు వీళ్ళు అక్కడికి. 2.5 వార్ చేయాలి, మనం ఏం కావాలి ఇప్పుడు, ఎక్విప్మెంట్ మొత్తం అంతా ఓల్డ్లోనే అన్నీ ఇస్తారు. నీకు మొన్న మోడీ రానంత వరకు ఎంతమందికి తెలుసు మనకన్నా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పెద్దని? ఎవరికి తెలియదు. మనకన్నా ఇండియాలోనే మహా అంటే యూపీ అంత రాష్ట్రం కూడా ఉండదు, అది పాకిస్తాన్ మొత్తం ఒక స్టేట్ అంత ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ పవర్ దాందే ఎక్కువ మన మోడీ రానంత వరకు. ఎంతమందికి తెలుసు? సడన్గా 1 ఫైన్ డే ఇటు నుంచి అయినా కూడా అటు నుంచి ఆడొచ్చాడంటే జాగ్రత్త అబ్జర్వ్ చేయడమే. నీ స్ట్రెంత్ అని చేయాలి కదా, నీ దగ్గర వెపన్స్ ఉంటాయి అంటారు కదా, నువ్వు శాంతి ఎప్పుడు మాట్లాడాలి, నీ దగ్గర ఏమీ వెపన్స్ లేకుండా నువ్వు శాంతి అంటే ఎవడు మాట్లాడు. పెట్టుకో నీ దగ్గర 10 వెపన్స్ పెట్టుకొని శాంతి అని నువ్వు అన్నావు అనుకో, ఆగుతాడు. ఎందుకు ఆగుతాడు? అరే నేను శాంతి అన్నా సరే అటు రెచ్చిపోయాడు అంటే ఇటు కాల్ చేస్తాడు, దానికి ఎండ ఉందని. ఆ వెపన్స్ అన్నీ ఇప్పుడు ఇండియాకి మొత్తం అన్నీ సమకూర్చాడు 10 ఏళ్ళలో. సెక్యూరిటీ ఇండియాకి. ఎప్పుడైనా చూస్తావా ఏదైనా కంట్రీలో వార్ జరుగుతుంటే ఇండియన్స్ అక్కడ చచ్చిపోవడమే, కానీ ఒక్క ఇండియన్కి కూడా ఏం అవ్వకుండానే ఉక్రెయిన్ నుంచి అంతమందిని ఫ్లైట్లో రప్పించాడు ఇండియాకి. ఉక్రెయిన్ నుంచి ఎప్పుడైనా మనం చూసాం ఇంతకాలం, నాకు తెలిసి నాకు స్వతంత్రం వచ్చిందని ఎప్పుడు చూడలేదు ఏ గవర్నమెంట్ అలాగ రప్పించడం. వార్ సిచ్యువేషన్ ఎక్కడైనా అయితే ఆ వార్ ఎక్కడున్నాను ఇండియన్స్ ముందు సేఫ్గా ఇండియాకి తీసుకురావడం ఏ కంట్రీ లేదు. ఉరిశిక్ష పడిన నేవల్ ఆఫీసుల ఖతార్లోని వాళ్ళు కూడా మనం తీసుకొచ్చాం.